ఇవాళ నేను రాయచోటి రావటం జరిగింది. రాజంపేట జిల్లాలో నా మొదటిసారి జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత రావటం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మాతంగా ఏదైతే పీఠం ఉందో ఆ పీఠానికి వెళ్ళి అక్కడ గిరిస్వామి గారి యొక్క దర్శనం, ఆ విధంగా అనేక రకాల విషయాలు తెలిసి చాలా ఆనందం కలిగింది. ఆ విధంగా ఒక పీఠం మన ప్రాంతంలో ఏర్పడటం ఏదైతుందో చాలా మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. దాని తర్వాత ఇవాళ మా యొక్క ఏదైతే సారథ్యం అని చెప్పి ఏదైతే మా యాత్ర ఉందో అది అన్నమయ్య విగ్రహానికి దండ వేసి ప్రారంభించాం. అన్నమయ్య మన ప్రాంతాన్ని ఉనికికి ఒక కారణభూతమయ్యాడు. ఈ ప్రాంతం నుంచి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఏ విధంగా జరగాలి, ఆ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి, 32,000 అనేక రకాల గేయాలు రాసిన పద కవిత పితామహుడు. అటువంటి అన్నమాచార్య విగ్రహానికి ఈ ప్రాంతానికి సంబంధించిన ఆయన చేసిన ఏదైతే మేలుందో వాటిని తెలియజేస్తూ ఈ యొక్క శోభాయాత్ర చాలా అద్భుతంగా జరిగింది. ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఏ రాజకీయ పార్టీ జరగని విధంగా ప్రజలందరూ కూడా కలిసి స్వాగతం పలికిన తీరు, ఆ విధంగా రాయచోటి ప్రధాన వీధుల్లో పెద్ద ఎత్తున మా యొక్క శోభాయాత్ర జరిగింది. దాని తర్వాత కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ కార్యకర్తల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు పాల్గొనడం, అనేక విషయాలు మేము మాట్లాడుకోవటం, మన ప్రాంతానికి సంబంధించిన ఏ అంశాలు చేయగలం వాటిని కూడా, అలాగే పార్టీ ఏ విధంగా ఈ ప్రాంతంలో పెరిగే విధంగా ఒక ప్రయత్నం, ఆ విధంగా ఆ కార్యక్రమం. దాని తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక తిరంగా యాత్ర చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు, ముఖ్యంగా మదనపల్లి చేనేత ప్రసిద్ధి, ఆ ప్రాంతానికి సంబంధించిన చేనేత కార్మికులతో సంవాదం అనే ఒక కార్యక్రమం జరిగింది. దాంట్లో తప్పనిసరిగా మదనపల్లి శారీకి ఒక బ్రాండ్ తీసుకురావటం, ఒక GI ట్యాగ్ దానికి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పాం. అదేవిధంగా హ్యాండ్లూమ్ మార్క్ దానికి క్రియేట్ చేసి మదనపల్లికి సరైన గౌరవం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ ఇక్కడ ఎలైట్ మీట్ కూడా జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించిన డాక్టర్స్, ఎడ్యుకేషనిస్టులు, అలాగే వ్యాపారస్తులు, NGOs, అనేక మంది సామాజిక ఆలోచన కలిగిన వ్యక్తుల యొక్క సమావేశం జరిగింది. అనేక రకాల విషయాలు రాయచోటికి సంబంధించింది, రాయలసీమకు సంబంధించిన విషయాలు అడగడం జరిగింది. తప్పనిసరిగా ఆ యొక్క విలువైన వాళ్ళ యొక్క సలహాలు స్వీకరించి రాబో కాలంలో తప్పనిసరిగా రాయలసీమకు మంచి జరిగే విధంగా ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మీరు సహకరించిన పాత్రికా మిత్రులకి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై.